ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్ మన రజత్ శర్మ గారితో. నమస్కారం, ఆప్కి అదాలత్ కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్ లోని కొత్త ఎపిసోడ్ లో ఎలాంటి వ్యక్తిని పిలిచావంటే ఈ మధ్య ఈయన చాలా కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్లే చర్చల్లో ఇరుక్కుంటారు. కానీ ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఈయన టికెట్ ని ఆయన పార్టీనే కట్ చేసింది. అలా ఉన్నప్పటికీ ఎక్కువ చర్చలు, ఎక్కువ కాంట్రవర్సీ ఈయన గురించే ఉంది. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ జగదీష్ టైట్లర్. ఇప్పుడు ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నల్ని, ఆరోపణల్ని అడిగే ముందు ఇవాల్టి జడ్జ్ వినోద్ శర్మ గారి అనుమతి తీసుకుని మొదలు పెడదాం. ప్రస్తావన ప్రారంభిద్దాం. కేసు మొదలు పెట్టబోతున్నాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ జగదీష్ టైట్లర్ గారి మీద. ఆప్కి అదాలత్లో జగదీష్ టైట్లర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన తన పార్టీకి భారమైపోయారు. టైట్లర్ గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే గత 3-4 ఎన్నికలుగా నేను చూస్తూనే ఉన్నాను. ఒక్కోసారి ఎన్నికల ముందు మీ మీద ఆరోపణలు వేస్తూ ఉంటారు. చూసారంటే మీరు మీ పార్టీకి లయబిలిటీగా మారిపోయారు. లైబిలిటీ విషయం కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆపోజిట్ వాళ్ళు నన్ను చూసి భయపడతారు. నేను 4 సార్లు పోటీ చేశాను, 4 గెలిచాను. ఇకపోతే వాళ్ళకెంత పెద్ద స్టార్ క్యాంపెయిన్ ఉన్నా సరే, మదన్ లాల్ ఖురానా కావచ్చు, కామన్ లాల్ గుప్తా కావచ్చు, విజయ్ కుమార్ మల్హోత్రా, విజయ్ కుమార్ గోయల్, ఎవరైనా సరే ఎంతగా భయపడుతున్నారంటే నన్ను ఏదైనా కాంట్రవర్సీలో చిక్కేలా చేసి నా పేరు పాడు చేయాలని చూస్తున్నారు. అయితే మీకు ఏమనిపిస్తుందంటే మీ పార్టీ మీకు అన్యాయం చేసిందనా? లేదు, నేను అలా అన్ను. ఆ ప్రిస్క్రిప్షన్ ఆ విధంగా చేసింది. నేను టెలివిజన్ చూసేటప్పుడు అనుకుంటాను నేనింత దారుణమైన వాణ్ణా అని. సో ఇమాజిన్ చెయ్యండి, పార్టీని ఎంత దారుణంగా దిగజార్చాలని చూస్తున్నారు. చూడండి, అది 25 సంవత్సరాల ముందు జరిగిన విషయం. మిసెస్ గాంధీ చంపబడ్డారు. ఆ తర్వాత ప్రజలకి బాగా కోపం వచ్చింది. మీరు కూడా సిక్కు మిత్రుల మీద కోపంగానే ఉన్నారా? ఎందుకంటే మిసెస్ గాంధీని చంపిన ఇద్దరు కూడా సిక్కులే కదా. ఇప్పుడు విషయానికొస్తే ఇందిరాగాంధీ గారి మరణం చెందినప్పుడు నేను ఢిల్లీలోనే లేను. అప్పుడు నేను అమేఠీలో ఉన్నాను. ఉదయాన్నే 5 గంటల ఫ్లైట్కు నేను లక్నోకి రావడం జరిగింది. వచ్చి రాగానే నేను ఆమె భౌతికాయం దగ్గరికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత నేను రాజీవ్ గాంధీ గారిని కలవడం జరిగింది. నేనీసారి 3 వీడియోలు తీసుకొచ్చాను. ఈ 3 వీడియోలు ఏమిటంటే దూరదర్శన్ ప్రోగ్రామింగ్ చేసింది. ఎవరెవరో మాట్లాడుతున్నారు కదా జగదీష్ టైట్లర్ వాళ్ళు ఇక్కడున్నారని. నా మీద నిందలు మోపే వాళ్ళంతా ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. రాజీవ్తో ఉన్నాను, యూనుస్ ఖాన్తో ఉన్నాను, అలాగే అమితాబ్ బచ్చన్తోనూ ఉన్నాను, ఆర్కే తవన్తోనూ ఉన్నాను. పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నాతోనే ఉన్నారు. సో ఇది అబద్ధం చెప్పదు. మీరు ప్లే కూడా చేసి చూడొచ్చు. అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు. ఎందుకంటే ఆ వార్త వల్ల నేను చాలా కుంగిపోయాను. నాకు ఎంతో నష్టం కూడా వాటిల్లింది. అలాగే నేను మీడియాను తలుచుకొని చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే వాళ్ళ ముందు నిజం ఉంచినప్పటికీ వాళ్ళు నిజాన్ని దాచడం, అబద్ధాన్ని బయటికి చెప్పడం, క్రిమినల్స్ చెప్పిందే నమ్మడం చేస్తారు. వాళ్ళు చెప్పిందెవరూ నమ్మలేదు. అందుకే నేను ఆప్కి అదాలత్ కు నిజాలతో రావడం జరిగింది. ఇకపై పబ్లిక్కే ఆలోచించుకోవాలి నేనంత బాధ్యత. మీ ఆధారాల్ని పబ్లిక్ డొమైన్ కి తీసుకురావడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం. మీ మనసులో ఏముందో అది కూడా చెప్పడానికి మీకు అవకాశం ఇస్తాం. కానీ పర్సెప్షన్ ఏదైతే ఉందో అదే చెప్పాలి. పబ్లిక్ మనసులో డెఫినెట్ గా ఇది అనుకుంటున్నారు. ఎందుకంటే మిసెస్ గాంధీ చంపబడ్డ రోజు ఢిల్లీలో మాత్రమే దాదాపు 3000 మంది సిక్కుల్ని దారుణంగా హత్య చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ లీడర్స్ లిస్ట్ లో మీ పేరు కూడా ఉంది. మీరు కూడా ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నారు. అలానే ప్రజలందరూ అనుకుంటున్నారు. మిసెస్ గాంధీ హత్యకి మీరు పగ తీర్చుకోవాలనుకున్నారు. అందుకే ఈ హత్యలు జరిగాయి అంటున్నారు. అప్పుడు కోపం అందరికీ ఉన్నింది. ఎవరికి మీ కోపం అంతా సిక్కు వాళ్ళ మీదనా? నేను సిక్కు కుటుంబానికి చెందినవాణ్ణి. గ్రంథ్సా పద్ధతిలోనే నా వివాహం జరిగింది. అంతేకాకుండా నేను గన్సాబ్నే ఫాలో అవుతూ ఉన్నాము. వైష్ణోదేవి తల్లి మీద నాకెంతో నమ్మకం ఉంది. వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన ఇంప్రెషన్ ఉంది చూడండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈ విషయాన్ని మీరు ఎప్పుడు పబ్లిక్ లో చెప్పలేదే మీరు కూడా సిక్కు కుటుంబానికి చెందినవారని? మా అమ్మ కూడా ఒక సిక్కే. ఇక మా కుటుంబంలో అందరూ సిక్కులే. మేము 1947లో లాహోర్ నుంచి అమృత్సర్కొచ్చాము. ఆ సమయంలో మా నాన్నని ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ తర్వాత మా అమ్మగారు ఒక ట్రైన్లో మమ్మల్ని మా జుత్తంతా కత్తిరించి దాదాపు 48 గంటల పాటు బాత్రూంలో దాచి ఆ తర్వాత మమ్మల్ని బాత్రూం నుంచి బయటికి రావడం జరిగింది. సో మేం ఆ విధంగా పెరిగిన వాళ్ళం. సిక్కులంతా మాకు ఓటు వేయరు. ఈ హ్యాండ్ఫుల్ ఆఫ్ అకాలీస్ వాళ్ళ పార్టీ కోసం ఎలక్షన్ సమయంలో
ఆ బీజేపీతో కలిసి మీరు ఒక సిక్ కుటుంబానికి చెందినవారు, మీ అమ్మగారు కూడా సిక్కే, కానీ మీకు ఈ టైట్లర్ అనే పేరు ఎలా వచ్చింది? యాక్చువల్గా నా పేరు జగదీష్ సింగ్ కపూర్. టైట్లర్ అనే పేరు ఎలా వచ్చిందంటే మేము గురుద్వారాలో మా అమ్మ కోసం వెతుకుతూ ఉంటే ఆ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దాన్ని నవీన్ భారత్ స్కూల్ అని అంటారు, అక్కడ ఒక ఇంగ్లీష్ మాస్టర్ కూడా ఉండేవారు. మా అమ్మకు కోరికుండేది. మా నాన్నగారు ఆంగ్లేయులతో కలిసి పనిచేశారు. ఆయన లాహోర్లో ఒక సివిల్ ఇంజనీర్. సో నేను చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నారు. ఆ తర్వాత ఆవిడ వెళ్లి ఎక్కడో బతిమాలుకొని 5 రూపాయలు అప్పు చేసి నన్ను నవీన్ భారతి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. 2-3 నెలల తర్వాత నేను ఫీజు కట్టలేదు, అందుకే నా పేరు తీయడం జరిగింది. అప్పుడు మాస్టరు మా అమ్మను పిలిచి మీరెందుకు ఫీజు కట్టలేదు అని అడిగారు. సో తిండికే గతి లేదు, గురుద్వార్లోనే తింటున్నాము, సో ఫీజు ఎలా కట్టగలను అని. దానికి ఆయన అన్నారు నేను కడతాను అని, అంతా నేనే చూసుకుంటాను అని. నేను నా పేరు చెప్పాను, ఏదైనా రిలీజియన్ మీరు వైజ్. క్రిస్టియన్ గా మారలేదు? లేదు లేదు లేదు, అందుకు అవకాశమే లేదు. నేను క్రిస్టియన్ని అభిమానిస్తాను అంతేకాని అన్ని రిలీజియన్స్ సమానమే. కానీ ఐఎమ్ కట్టర్ హిందూ. నేనొక మంచి హిందువుని, ఆర్ఎస్ఎస్ బీజేపీలాగా మాత్రం కాదు. ఇంతవరకు ఢిల్లీలో 4 సార్లు గెలిచిన బీజేపీ లీడర్స్ ఎవరూ లేరు. ఈసారి గెలిచింటే రికార్డ్ బ్రేక్ అయిండేది, బట్ అన్ఫార్చునేట్లీ జరిగిందంతా మీకే తెలుసు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఒక సామెత ఉంది కదా, మంచికి ఇది కాలం కాదు అని. ఈ లోకమంతా నేను బాగా పనిచేస్తున్నానంటుంది, కానీ కొంతమంది, అదే అకాలీస్, నేను సర్దార్ సహోదరుల గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ నన్ను ఎంతగానో అభిమానిస్తారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఒక్క కుటుంబమైనా నా గురించి తప్పుగా మాట్లాడినట్టయితే, అదే జగదీష్ టైట్లర్ చెడ్డవాడు అన్నట్టయితే. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు కదా? 31 అక్టోబర్ తర్వాత ఢిల్లీలో దారుణమైన హత్యలు జరిగాయి. ఖచ్చితంగా జరిగింది. మీరు పొలిటికల్ లీడర్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మీరు సిక్కుల్ని ఎవరైనా కాపాడారా? 31 నైటు నుంచి నవంబర్ 12 తేదీ వరకు మేమందరం డ్రాయింగ్ రూంలో నేలపైన పడుకున్నాం. మిగతా అన్ని బెడ్లపైన సిక్కు సహోదరులనే పడుకోబెట్టాము. స్నో వైట్ ఫ్యామిలీ ఉన్నింది, సంగీత్ పూరి ఫ్యామిలీ, అలాగే పూరి ఫ్యామిలీ కూడా ఉన్నింది. 13B, 12B, అలాగే 13B కూడా ఉన్నింది. వాళ్లనే అడగండి. సర్దార్ బజార్లో లెదర్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. ఇప్పుడు జగదీష్ సార్ వివరంగా చెప్పారు, నేను ఇది చేశాను అది చేశానంటూ. ఈయనకి టికెట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈయన టికెట్ కట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈయన మీద నేరాలు మోపింది కొంతమంది సర్దార్లు. జగదీష్ టైట్లర్ అసలు నేరస్తుడా కాదా అని అన్నది ఎవరు నిర్ణయించాలి? 28వ తారీఖు డేట్ ఉంది. ఒకవేళ అప్పుడు నేరస్తుడు నిరూపిస్తే అప్పుడు టికెట్ సంగతి ఏమవుతుంది? దీనికి సమాధానం ఎవరిస్తారు? టైట్లర్ సారా లేదా వాళ్ళ పార్టీయా? ఇప్పుడిది పార్టీనే సమాధానం చెప్పాలి, నేనేం డిసైడ్ చేయగలను? నేను పార్టీలో చాలా డిసిప్లిన్ గా. మీరు డిసిప్లిన్డే, కానీ నేనేం అడగాలనుకుంటున్నానంటే ఎవరు నిర్ణయిస్తారు అదే అడుగుతున్నాను. ఏమడుగుతున్నానంటే, సిబిఐ వాళ్ళు ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చారు, దాన్ని న్యాయస్థానం కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత న్యాయస్థానం ఈ జగదీష్ టైట్లర్ మీద ఎలాంటి తప్పు లేదు, ఆ సాక్ష్యాలన్నీ అబద్ధం అని చెప్పి తర్వాత వెయిట్ చేస్తాను. పార్టీ ఏం చేస్తుందో చూద్దాము. ఆ తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. ఒకవేళ కాకపోతే పార్టీతో కలిసి ఇప్పుడు మనం పనిచేస్తాను. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం తిరిగి వచ్చాక జగదీష్ టైట్లర్ గారి దగ్గర సిబిఐ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు కదా, దాని గురించి మనం ఆయన్ని అడుగుదాం. అది మాత్రమే కాదు, మనం ఆయన్ని గత 25 ఏళ్లుగా ఆయన మీదున్న ఆరోపణల గురించి కూడా వివరంగా అడిగి తెలుసుకుందాం. సర్దార్ని అడగండి, కాళీని అడగండి. భగవంతుడా ఒకవేళ నిజమనేది ఏదైనా ఉన్నట్టయితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుంది. ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆ పేరు చెప్పి నా మనసు ఎంతగానో గాయపరిచేలా చేశారు. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది జగదీష్ టైట్లర్ గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జగదీష్ టైట్లర్ గారి మీదున్న ఆరోపణ, ఈయనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ప్రెషర్ చేస్తారు. టైట్లర్ గారు, ఇంప్రెషన్ అయితే ఇదే. మీరు తరచూ అంటూ ఉంటారు, నాకు వ్యతిరేకంగా ఏ కేసు రాలేదు, ఏ సాక్ష్యాలు చెప్పలేదు. ప్రజల మనసులో ఉన్నది ఇదే. మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఎందుకు రాలేదంటే, ప్రజలు మిమ్మల్ని చాలా పవర్ఫుల్ అనుకుంటున్నారు, భయపడుతున్నారు, అందుకే అలా చేయలేదు. విషయం ఏమిటంటే 84 గొడవల తర్వాత 11 కమిషన్ ఏర్పాటు చేశారు. అందులో 7 కాంగ్రెస్ టైంలో, 4 బీజేపీ టైంలో, అదే అద్వానీ గారు జరిపించారు.
అప్పుడు విషయం ఏమిటంటే 10,000 అఫిడవిట్ తోటి కేసు జరిపించారు. జగదీష్ టైట్లర్కు వ్యతిరేకంగా ఎవరు కేసు పెట్టలేదు. అప్పుడు నేను మంత్రిని కూడా కాదు. అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండేది. అప్పుడు ఎందుకని ఎవరు అఫిడవిట్ వేయలేదు? 22 సంవత్సరాల తర్వాత ఒక నానావతి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వమే దానంతా నడిపిస్తున్నారు. ఆ తర్వాత రెండో అఫిడవిట్ వచ్చింది. ఒక అఫిడవిట్ లో ఏమంటున్నారంటే, సర్దార్ సురేందర్ సింగ్ నేను 9 గంటలకే గురుద్వార్లో టైట్లర్ గారిని సర్దార్లపై దాడి చేయమని నేను చెప్పినట్టుగా వారు అనడం జరిగింది. ఇకపోతే మీరు దీన్ని చూడండి. ఇది దూరదర్శన్ ప్లే చేసిన వీడియో. ఇందులో 7:30 గంటలకు అదే రోజు నేను రాజీవ్ గాంధీతో పాటు పెద్ద పెద్ద లీడర్స్తో పాటు ఇందిరాగాంధీ బాడీ దగ్గరే దాదాపు 3:30 వరకు అక్కడే ఉండడం జరిగింది. కానీ నన్ను 9 గంటలకు ఎవరు చూశారు? ఇవ్వండి, ఎలా ఇందులో ఏదైనా చూశారు? సాక్ష్యాలు ఉన్నాయంటే అవి మనం ప్రజలకు వేసి అవును, చూపిద్దాం. తప్పకుండా ఇది దూరదర్శన్ వీడియో. మరొక విషయం ఓకే, ఏమిటంటే దీనివల్ల ఏం ప్రూవ్ అవుతుందంటే పొద్దున 7:30 నుంచి మీరు గాంధీ గారి డెడ్ బాడీ దగ్గరే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. అవునా? ఖచ్చితంగా నిజం చెప్పాలంటే నేను అక్కడే ఉన్నాను. నేను మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని ఆహా, చూస్తాను, ఇది తప్పకుండా. ప్రజలకి వేసి చూపిస్తాను. ఇదే మొదటి ఎవిడెన్స్, సరేనా? ధవన్ సారు ఉన్నారు, మొహమ్మద్ యూనుస్ ఖాను ఉన్నారు, అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. అప్పుడు మిగతా లీడర్స్ కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అంతమంది లీడర్స్ ఉన్నారు కదా, కానీ ఒక్కళ్ళు కూడా చెప్పలేదా జగదీష్ టైట్లర్ అక్కడే ఉన్నారు అని? ఎందుకు చెప్పలేదంటారు? సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. ఆ ఫిలింలో ఎవరెవరు ఉన్నారన్నది సిబిఐ ప్రతి ఎవిడెన్స్ ని తీసుకుంది. సిబిఐ 1300 మంది దగ్గర వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఎవరు కలలో కూడా వెళ్లి అలా విచారించారు. అంతగా విచారణ జరిగింది. నేను ఒకరిని కొనగలను, ఇద్దరిని కొనగలను. 1300 విట్నెస్ ని కొనగలనా? అది సర్దార్ విట్నెస్ ని కొనగలనా? వాళ్ళు కాంగ్రెస్ మీద చాలా కోపంగా ఉన్నారు. నేను ఎవరినైనా కొన్నట్టుగా వాళ్ళలో ఏ ఒక్కరైనా చెప్పారా? నా పైన నింద వేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా వచ్చి ఆ సమయంలో చెప్పారు. అతని పేరు నేను చెప్పను, అతనే ఈ ఫుల్ గేమ్ అంతా ఆడింది. మీరు వెళ్లి సుందర్ సింగ్ గారి ఫుల్ ఇంటర్వ్యూని చూస్తే మీకే తెలుస్తుంది. అది దాదాపు 25 నిమిషాల వీడియో. అందులో 2 లాయర్ల పేరు చెప్పారు. గేము ఆయన. మీరేమంటున్నారంటే సాక్ష్యం చెప్పిన అబద్ధం చెప్పారు, కానీ ఈయన మళ్ళీ మళ్ళీ ఏమన్నారంటే నేను అఫిడవిట్ ఇచ్చాను, కానీ వీళ్ళు నన్ను భయపెట్టి ఆ అఫిడవిట్ కూడా మార్చేశారని చెప్పారు. ఇది మరొక అఫిడవిట్, అదే సీడీ. ఇందులో వారు ఏం చెప్పారంటే నాకు హిందీ తెలీదు, ఉర్దూ తెలీదు, ఇంగ్లీష్ తెలీదని నేను గురుమ్కేకి నాకు నేనుగా వెళ్లి అదే నానావతికి ఇచ్చొచ్చాను. పేపర్ కూడా నేనే తీసుకున్నాను. అలాగే నేను జగదీష్ టైట్లర్ని చూడలేదు. నేను ప్రెషర్ చేసి నానావతికి పంపలేను కదా. ఇంతకుముందు ఇచ్చింది ఆయన. ఆయన కూడా ఏమంటున్నారంటే నాతో రాయించారు, అలాగే పేరు కూడా తీసుకున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇందువల్ల నాకు గాయమైంది అని అందుకు కాంపన్సేషన్ కూడా తీసుకున్నారు. కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా వేసి చూపిస్తాను. కానీ ఈయన ఏమన్నారంటే నన్ను భయపెట్టారు కాబట్టి నేను ఢిల్లీ వదిలేసి పంజాబ్కి పారిపోయాను. జగదీష్ టైట్లర్ గారు మనుషులు నన్ను చేసేశారన్నారు. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. నా దగ్గర ఇంకో వీడియో ఉంది. వాళ్ళ నాన్న చెప్పారు, వాళ్ళ సహోదరులు కూడా చెప్పారు, మేము మా కొడుకుతోనే కలిసి ఉన్నాము, గురుద్వార్లోనే ఉన్నాము, తన అబద్ధం చెప్తున్నాడని. ప్రజలకి ఎవిడెన్స్ ఓకే, ముందు సురేందర్ సింగ్ గారే మొదటి వ్యక్తి. ఇందులో సుందర్ సింగ్ టేపు ఉంటుంది, వాళ్ళ నాన్నగారు టేపు ఉంటుంది, అలాగే వాళ్ళ బ్రదర్ టేపు ఉంటుంది. నేను ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఆప్కి అదాలత్కి ఇంత పకడ్బందీగా అయితే ఎవరు రాలేదు. లేదు, నేను చాలా అలిసిపోయాను. అలాగే ఇక చూసుకున్నట్టయితే నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఢిల్లీ వాళ్లకు నా గురించి బాగా తెలుసు. ఈరోజు ఉదయం ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ నాతో ఏమందంటే నన్ను తీసుకువెళ్లి నాతో అబద్ధం చెప్పించి ఎన్ని రోజులు తిండి పెట్టగలరు అని అడిగారు. నేను ఏమన్నానంటే ఇదంతా చాలా తప్పు అన్నాను. కొన్నిసార్లు నాకు చాలా భయంగా ఉంటుంది. వాళ్ళు నన్ను టార్గెట్ చేసి అసలైన దోషుల్ని తప్పిస్తున్నారేమోని సందేహంగా ఉంది. అసలు కల్ప్రిట్ ఎవరు అది తెలిసేంత వరకు ప్రజలు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? అది నేను మీకు చెప్తాను. ఐ కెన్ గివ్ యూ 14 FIR. అందులో RSS,
బీజేపీ లీడర్స్ పేర్లు కూడా ఉన్నాయి. ఎవరు దీన్ని కానీ పట్టించుకోలేదే. ప్రభుత్వం మీదే కదా, 5 సంవత్సరాలు మీరున్నారు, అంతకు ముందు కూడా మీరే పవర్ లో ఉన్నారు, కానీ మీరు ఏం నేనేమంటున్నానంటే చేయలేరు కదా. 84 తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది. ఆల్రెడీ టార్గెటెడ్ మీ బికాస్ బీజేపీకి అకాలీస్ మద్దతు కావాలి. ఎప్పుడు ఎలక్షన్స్ అయితే వచ్చినా కాంగ్రెస్ సరే. ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకని ఇంకా యాక్షన్ తీసుకోలేదు అని. వైనాట్ నేను ఇప్పటికీ చెప్పగలను ఎవరి పని చేశారో. 84 ఇదేం చిన్న విషయం కాదు, అది చాలా దారుణం. వాళ్ళని ఉరితీయాలి. కానీ ఒక అమాయకుణ్ణి నుంచోబెట్టి వాళ్ళు పాలిటిక్స్ చేశారని, సర్దార్ పాలిటిక్స్ చేశారని ధైర్యం ఉంటే నా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఓడించమనండి. ఒక్క సర్దార్ ఒక్కరు కూడా వచ్చి ఇలా అనలేదు. చెత్త చెత్త పార్టీస్కంతా సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను సిక్ ఫ్యామిలీలో ఎలా గెలిచి వస్తున్నాను, సిక్ ఫ్యామిలీస్ నన్ను గురుద్వారాకు ఎలా పిలుస్తున్నారని, నేను వాళ్ళ సుఖదుఖాల్లో ఎలా పాలు పంచుకుంటున్నానో అది చూడాలి కదా. ఇప్పటి కూడా చూడండి, నా ఇంట్లో ఏది జరిగినా సరే ఆ కుటుంబాల నుంచి 6 మంది అయినా వస్తారు. నేను మీడియాకు ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ లోకమంతా తెలిసేలా చేశారు. వాళ్ళు 2 గంటల పాటు రోడ్డు బ్లాక్స్ చేశారు, సిక్కులే చేశారు. ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. 2 గంటల పాటు షూట్ చేశారు, దాని గురించి ఏమీ తెలీదు. ఎందుకంటే పబ్లిక్ లో వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించకూడదని అలా చేయడం జరిగింది. ఇప్పటికీ నేను తయారుగా ఉన్నాను. ఎవరైనా వచ్చి నన్ను ఈ విధంగా అంటే జగదీష్ టైట్లర్ ని మేమక్కడ చూశాము అని అప్పుడు చెప్తాను నేనెక్కడున్నానన్న ప్రూఫ్ గురించి వాళ్ళతోటి. వాళ్ళందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు, అంతా అబద్ధాలు మాట్లాడుతున్నారు. సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే ఏదైనా నష్టం జరుగుతుందా అంటే దీని అర్థం సిబిఐ ఎప్పటికైనా క్లీన్ చిట్ ఇస్తే వాళ్ళని కుట్రదారులుగా భావించాలి, ఈ దేశంలోని రాజ్యాంగాన్నే మార్చాలి. అదే నేను కోరుకునేది. ఇది ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయం మాత్రమే. భగవంతుని వేడుకుంటున్నాను ఎవరికి ఈ విధంగా జరగకూడదని. పొలిటికల్ లీడర్స్ మీద ఉండే నమ్మకమంతా పోతుంది కదా. ఒక జనరేషన్ లో ఎవరైతే ఏదీ చూడలేదో వాళ్ళు ఏం చెప్పగలరు? మా అమ్మాయి కూడా నాతో అంటోంది, నాన్నా మీ పేరు పూర్తిగా పాడైంది. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? మీరు కాస్త ఆలోచించండి. ఆ పరిస్థితిలో నా పరిస్థితేంటి? ఇక ఈ పనికిమాలిన అకాళీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియదు. ఎంతగా కూరుకుపోయారంటే గన్సాబ్ పాటల్లాగా. ఆ గన్సాబ్ ని మనం చేసిన తప్పుల గురించి మన్నించమని క్షమాపణ అడుగుతామో వాళ్ళ గన్సాబ్ ని పూర్తిగా చదవడం జరుగుతుంది. వాళ్లే అబద్ధాలు చెబుతున్నప్పుడు ఈ గాలిబుల్తో కలిసి రాజకీయం చేస్తున్నారు, అలాగే అబద్ధాలు చెబుతున్నారు. ఈ రోజు కూడా చూడండి, నేను ఇక్కడికి రావడానికి ముందు ప్రూఫ్తో కూడా వచ్చాను. ఇప్పటికి కూడా చెప్తున్నాను, పెద్ద పెద్ద లీడర్స్తో చెప్పండి, బాదల్తో చెప్పండి, ఆయన కొడుకుతో చెప్పండి, అలాగే గురుద్వార్ కమిటీతో కూడా చెప్పండి. టైట్లర్కు వ్యతిరేకంగా ఒక ఆధారాన్ని తీసుకురాగలరా? ఎవరు తీసుకురాలేరు. ఈ రోజుకు నేను చెప్పగలను. నా పరువు పోయేలా చేశారు. ఎంతగా అంటే నా పార్టీ కూడా నన్ను క్షమించలేనంతగా చేశారు. ఇప్పుడు మీరిచ్చిన ఆధారాన్ని మనం చూద్దాం. సురేందర్ సింగ్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన అబద్ధం ఎలా చెప్తున్నారో అన్న ఆధారాన్ని కూడా టైట్లర్ గారు తీసుకొచ్చారు, అది ఇప్పుడు మనం చూద్దాం. जिस वक्त भारतीय जनता पार्टी का राज आया तो मैं उस वक्त ये कहा भी जिन्हों के नुकसान हुए ने, सट्टां लगियां ने, उन्होंने मुआवजा मिलेगा। तो मैं वो मुआवजा लैण वास्ते जिहड़े कि वकील सन उन्होंने नाल गल की, उन्होंने जो मजबूर बनाया वो अंग्रेजी च बनाया तो मेथों उहदे ते साइन करा। ਤੇ ਦੂਸਰਾ ਜਦੋਂ ਮੈਨੂੰ ਪਤਾ ਲੱਗਾ ਕਿ ਉਹਦੇ ਵਿੱਚ ਤਾਂ ਸ੍ਰੀ ਜਗਦੀਸ਼ ਟੈਟਲਰ ਦੇ ਖਿਲਾਫ ਲਿਖਿਆ ਤਾਂ ਮੈਂ ਦੁਬਾਰਾ ਐਫੀਡੇਵਿਟ ਦੇ ਕੇ ਆਪਣਾ ਸਪਸ਼ਟੀਕਰਨ ਦੇ ਦਿੱਤਾ ਕਿ ਮੈਂ ਜਗਦੀਸ਼ ਜੀ ਨੂੰ ਨਹੀਂ ਵੇਖਿਆ। ఈ సురేందర్ సింగ్ ముందు ఒక మాట చెప్పారు, తర్వాత ఆ మాట మార్చేశారు. తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఈయన ఫాదర్, ఆయన కూడా ఈయన అబద్ధం ఆడారని చెప్పారు. ఆయన ఈయనకి అనుచరుడిగా ఉన్నాడు, ఆయన తమ్ముడు కూడా ఉన్నాడు. మనం రెండు ఇప్పుడు చూద్దాం. ఈయన ఫాదర్ అలాగే ఈయన తమ్ముడు ఏం చెప్పారో చూద్దాం. వాళ్ళు చెప్పింది ఈ వీడియోలో ఉందన్నారు. आपने कभी जगदीश टाइटलर को दंगों के बीच में या लोगों के साथ देखा आपने? कोई उनका कि आपको किसी लोगों की आगे उनका वहाँ उनको हाजिरी थी उनकी उसमें, या उन्होंने लोगों को उकसाया उसके लिए? ना जी, क्योंकि दूर दूर तक भी दिखाई नहीं। सुरेंद्र सिंह जो आपके बेटे हैं, जो वहाँ के ग्रंथी थे, वो बार बार एक बयान दे रहे हैं कि मैंने वहाँ पे जगदीश टाइटलर को दंगा लोगों को उकसाते हुए देखा, जो लोग दंगा कर रहे थे। तो इस बात में कितनी सच्चाई है? इसमें वो 100% झूठ बोल रहा। दंगे के समय आपने कभी जगदीश टाइटलर जी को या किसी और को वहाँ दंगों को भड़काते हुए या लोगों को भड़काते हुए देखा? नहीं, बिल्कुल बिल्कुल नहीं देखा आपने।
84 के दंगों के बारे में कभी सीबीआई ने आपसे कोई जानकारी प्राप्त करने की कोशिश की या आपने उनको देने की कोई कोशिश की? नहीं सीबीआई ਨੂੰ ਅਸੀਂ ਆਪ ਜਾ ਕੇ ਉੱਥੇ ਬਿਆਨ ਲੈ ਕੇ ਆਏ ਆ ਜੀ। ਅਸੀਂ ਕੁਲਮੰਗਲ ਗੁਰਦੁਆਰੇ ਹੀ ਜਿੱਥੇ ਦੱਸਿਆ ਜਾ ਰਿਹਾ ਕਿ 3 ਕਤਲ ਹੋਏ ਆ, ਉੱਥੇ ਅਸੀਂ ਪੂਰਾ ਦਿਨ ਔਰ ਰਾਤ ਦੇ 11 ਵਜੇ ਤੱਕ ਉੱਥੇ ਹੀ ਅਸੀਂ ਕਿਸੇ ਜਗਦੀਸ਼ ਟੈਂਡਰ ਨੂੰ ਜਾਂ ਕਿਸੇ ਹੋਰ ਨੇਤਾ ਨੂੰ ਵੀ ਕੋਈ ਦੰਗੇ ਭੜਕਾਉਂਦਿਆਂ ਨਹੀਂ ਮੈਂ ਦੇਖਿਆ। ఇక మీరు రెండోది చెప్పింది జస్బీర్ గురించి. అవును, జస్బీర్. అవును, అవును, జస్బీర్ గురించి. జస్బీర్ ఏమన్నారంటే, మీరు ఆలోచించండి, జస్బీర్ 3వ తేదీన 35 కిలోమీటర్ల దూరం వచ్చి రాత్రుల్లో తిరుగుతున్నారు. అప్పుడు నేను సుజా సింగ్ ఇంట్లోనే కదా ఉన్నాను. నేను ఆర్మీ వాళ్లతోనూ అలాగే పోలీసులతోనూ ఆర్టీ అడిగాను. 3వ తేదీ కర్ఫ్యూ ఉంది, జనాలెవరూ తిరగడానికి వీల్లేదు. ఆయన తిరుగుతున్నారు. అలాగే అంటున్నారు మినిస్టర్ వచ్చారు అని. నేనొక ఆర్డినరీ ఎంపీ, నేను ఫియట్లో వచ్చాను. మినిస్టర్ వచ్చి దిగారు, ఆయన చుట్టూ పోలీసులున్నారు. అప్పుడు ఆయన కార్ నుంచి కిందికి దిగి అన్నారు, ఇక్కడ సిక్కులు ఎక్కువగా లేరు. నేను లీడర్స్తో ఎలా చెప్పగలను నా పొజిషన్ పైకి రావడానికి సిక్కుల్ని ఎలా న్యూస్ చంపాను పేపర్లో అని? వచ్చిన ఇంటర్వ్యూని చూసారంటే ఇందులో ఆయన ఏం చెప్పారంటే, నేను 2002లో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసారంటే జగదీష్ షెట్లర్ గారు ఇలా అన్నారు, భగత్ ఏరియాలో ఏం జరిగిందో చూడండి, నా ఏరియాలో ఏం జరగలేదు, నా లీడర్కి నేనేం సమాధానం ఆ చెప్పాలి. రోజు రాత్రి సుజత్ సింగ్ ఇంట్లో ఉన్నారు. కానీ సుజత్ సింగ్ మాత్రం ఈయన ఎవరో కూడా తెలియదన్నారు. నేను ఆయన వాంగ్మూలాన్ని సరే, తీసుకొచ్చాను. సుచత్ సింగ్ ఇప్పుడు ఆయన ఏం చెప్పారో చూద్దాం. कोई जसवीर को मैं नहीं जानता, ना देखा ही ना मतलब उन्होंने आप कभी उनसे नहीं मिले? कभी कभी भी नहीं, कभी वो किसी तरह की कोई चर्चा उनकी ना कोई तरह किसी आपसे को कोई बिल्कुल कभी नहीं हुई। तो अब तक नहीं हुई। जसवीर सिंह जी का कहना है कि वो 84 के दंगों के बाद आपके यहाँ आए ठहरे, वो इसमें इस बात में कितनी सच्चाई है? और ये बिल्कुल झूठा और फरेबी इंसान है। बल्कि ये जब अखबारों में आया तब मैंने गुरचरण बब्बर से पूछा, मैं ये लफ्ज़ मेरे थे, मैं ये कुत्ता कौन है जब ऐसे भौंकता था, लफ्ज़ मेरे ये थे कि नहीं ये जमुना पार का रहने वाला मैं, जो उसने मेरा नाम क्यों लिया जब मैं उसे जानता नहीं, पता नहीं, मेरे घर आया नहीं, क्यों ये पेपरों में आ गया। ఈ బేస్లోనే సిబిఐ ఎంక్వైరీ చేసింది. హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ చేశారు. ఇక సిబిఐ మాత్రం ఏం చేయగలుగుతుంది? సాధారణ పౌరులను అడగండి, జడ్జిస్ని అడగండి. ఇంత వాగ్వాదం జరిగిన తర్వాత ఇది అబద్ధమని తేలాకే నాకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఎందుకు అరుస్తున్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక చిన్న అనుమానం ఉన్నా సరే, ఒక చిన్న సందేహం ఉన్నప్పటికీ ఆ సందేహం కూడా లేదు. అందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 82, 84 ఏళ్లైనా ఇంకా ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. వారితో వాంగ్మూలం తీసుకోవడం మంచిదని చెప్పాను. ఆయనకి ఏదైనా జరుగుంటే ఏమనుండేవాళ్లు? మీరు అబద్ధం చెప్తున్నారా అనేవాళ్లు. యు ఇమాజిన్ రజిత్ సార్, వాళ్ళు నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టారన్నది. దాదాపుగా 25 ఇయర్స్ చాలా మంది నన్ను వెంటాడి వేటాడారు, అది కూడా ఏ కారణం లేకుండానే. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఈ దేశం ప్రజలు కూడా ఇది చూస్తూ ఉంటారని నమ్ముతున్నాను. మీడియా కూడా చాలా వరకు రోల్ ప్లే చేసింది. ఒక్క మీడియా మాత్రమేంటి, ప్రతి ఒక్కరూ చాలా డ్యామేజ్ చేశారు. ఒకవేళ లైబుల్ అనేది ఉంటే అప్పుడు నేను 100 కోట్లు తీసుకునిండేవాణ్ణి. దాదాపు 100 కోట్లు. ఎంత అబద్ధమో తెలుసా? లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పారు. నా జీవితంలో నేనసలు ఊహించలేకపోయాను మనుషులు ఇంతగా దిగజారిపోతారు అని. వాళ్ళ అబద్ధాన్ని బాగా పెంచి పోషించారు. ఇదొక భారతదేశం, అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్. అందులో అబద్ధం ఉన్నట్టయితే ప్రజల మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఏజెన్సీ నమ్మడం లేదు, ప్రజలు కూడా నమ్మడం లేదు. చెప్పాలి అంటే మీడియా చాలా పవర్ఫుల్ అయింది. గవర్నమెంట్ ని సాధిస్తుంది, క్రిమినల్స్ ని సాధిస్తుంది. కానీ మీడియా ఇప్పుడు నన్నేం చేసింది చూడండి. వీళ్ళని నేను వేడుకుంటూనే ఉన్నాను, ప్రూఫ్స్ కూడా వాళ్ళకివ్వడం జరిగింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు. నేను చీటికి మాటికి మీడియాతో చెప్పాను దీన్ని చూడండి అని, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరూ పేపర్నే నమ్మారు. ఏదైతే అబద్ధమో దాన్నే వాళ్ళు రాశారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా అదే నిజమైంది. ఈ రోజు పబ్లిక్ దృష్టిలో నేనెంతగా దిగజారిపోయాను అంటే ఇప్పుడు నా పరిస్థితి చూసుకుంటే సిగ్గుగా ఉంది. జస్ట్ లుక్ ఎట్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ గురుద్వారకు చెందిన వాళ్ళు అందరూ ఒక్కటైపోయారు, కలిసిపోయారు. వాళ్ళ లేడీస్ ఏం చేశారు? వాళ్ళ పిల్లలు ఏం చేశారు? ఆ పిల్లలకు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పించారా? నేను ఇల్లు కూడా ఇప్పించాను, ఉద్యోగాలు ఇప్పించాను, ఎన్నో ఫ్యామిలీస్ ని కాపాడాను.
వాళ్ళకు అన్నం ఏర్పాటు చేశాను. అలాగే వాళ్ళ కుటుంబానికి తగిన రేషన్ కూడా అందించాను. నేను నందా సార్ ఇప్పుడు ప్రాణాలతో లేరు, ఆయన ఎస్కాట్ మొదటి మనిషి. అలాగే అపోలో టైర్స్ వాళ్ళ గ్రూప్ ఉండేది, రెండు ఒకటే. నేను వాళ్ళ దగ్గర 7 లక్షల రూపాయల చెక్కు తీసుకుని గురుద్వారాకు అందజేశాను. గుడిని బాగు చేయడానికి, ఫర్నిచర్ తీసుకోవడానికి. వాళ్ళు నాతో చెప్పారు, మీ దగ్గర ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి. నేను ఇదే గురుద్వారా ప్రజలకు 7 లక్షల రూపాయలు తీసుకువెళ్ళిచ్చాను, ఈ గుడిని బాగు చేయించుకోండి అని. ఒక్కొక్క గురుద్వారాని నేను బాగు చేయించాను. నేను ఎలాంటి లంచం తీసుకోలేదు, అది నాకు నచ్చదన్నాను. ఒక గురువు ఇల్లంటే అలా ఉండకూడదు అన్నాను. వీళ్ళందరూ సర్దార్లని అడిగారు, అలాగే అకాలీదల్ని అడిగారు. భగవంతుడా, ఇది గనక నిజమైనట్టయితే తప్పకుండా వాళ్ళకు శిక్ష పడి తీరుతుంది. భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్పి నన్ను నాశనం చేశారు. ప్రతి ఒక్కరూ అంటున్నారు జగదీష్ టైట్లర్ నాటకాలు ఆడుతున్నారని. నా మనసు విరిగిపోయింది. నన్ను వాళ్ళు నాశనం చేశారు, నా కుటుంబాన్ని దిగజార్చారు. నా కుటుంబమేమీ లోటున్న కుటుంబం కాదు, మేము పూరి గుడిసెల నుంచేమీ రాలేదు. ఇక మా ఇంటి విషయానికొస్తే ఎయిర్ ఇండియా రూట్లో చాలా పెద్ద భవంతిగా ఉండేది. ఇంతకుముందు ఈ టైట్లర్ ఒక అడ్వైజర్గా ఉండేవాడు, ఒక మంచి వెల్ నోన్ పర్సనాలిటీ. మేము కిన్నాట్ ప్లేసెస్ కంతా వెళ్లేవాళ్లం, షాపింగ్ చేయడానికి బకింగ్కి వెళ్లేవాళ్లము. అలాంటి ఒక జీవితాన్ని అనుభవించాము. అంత ఉన్నతమైన వాళ్ళం ఇలాంటి పనికి మళ్ళా పని చేస్తామా? మాది సిక్కు ఫ్యామిలీ, చాలా గౌరవమైన కుటుంబం. గురువుని గౌరవిస్తాము, ఎంతో మందికి సహాయం చేస్తాం. మీకు విషయం తెలుసా, ఇప్పటికీ నేను 10-15 మంది పిల్లలకు సహాయం కూడా చేస్తూ ఉన్నాను. లెక్కలేనంత మంది పిల్లలకు చదువు కూడా చెప్పిస్తున్నాను. విధవలైన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేస్తున్నాము. గత 35 సంవత్సరాలుగా భర్త పోయిన అమ్మాయిలకు పెళ్లి చేయడం ఆపలేదు. వాళ్లకు నా గురించి ఏం తెలుసు? ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయగలం, మీరు చెప్పిన విషయాన్ని తప్పకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఒకవేళ మీకేదైనా అన్యాయం జరిగిందంటే మీడియా వైపు నుంచైనా సరే భగవంతుడు చూస్తున్నాడు, వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడు, వదిలిపెట్టాడు, నమ్ముతున్నాను. మనం ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జగదీష్ టైట్లర్ గారి దగ్గర ఆయన పార్టీ గురించి మనం ఆయన అడుగుదాం. నిజంగానే ఆయన పార్టీకి ఎంబారస్మెంట్ గా మారారా, లేదా ఆయన పార్టీ ఆయనకి అన్యాయం చేసిందా అనేది బ్రేక్ తర్వాత అడుగుదాం. నేను ఒక్కడే ఇందిరాగాంధీకి హెల్ప్ చేశాను, 4 ప్రైమ్ మినిస్టర్లకు సహాయం చేశాను. ఏ నాయకుడు కూడా ఈ పని చెయ్యలేడు. నేను చాలా లాయల్గా ఉన్నాను. ఎవరి దగ్గరైనా సరే ఈ విషయాన్ని నేను చెప్పగలుగుతాను. ఒకవేళ నన్ను ఇరిటేట్ చేశారంటే ఆ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పుకోలేను. ఆప్కి అదాలత్లో ప్రజల ప్రశ్నకి కేసుకి మధ్యలో ఉన్నది, ఈ బోన్లో ఉన్నది కాంగ్రెస్ లీడర్ జగదీష్ టైట్లర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జగదీష్ టైట్లర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంబారస్మెంట్ అయింది. టైట్లర్ గారు, మీరు చెప్పింది మాకు అర్థమైంది. మీడియా మీ మాట నమ్మలేదు. ఒకవేళ కల్ప్రేట్స్ లేదా బీజేపీ పార్టీ వాళ్ళు ఈ పని చేసుండొచ్చు అనే దాని మీద మేము నమ్ముతున్నాం. కానీ మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మీ వల్ల వాళ్ళకి ఎంబారస్మెంట్ వచ్చింది అంటున్నారు. చూసారా, ఇలాంటి ఒక పర్సెప్షన్ కూడా క్రియేట్ చేశారు. ఎవరైనా సరే ఎంబారెస్ అవ్వగలరు, పార్టీని వదిలిపెట్టండి. నా కుటుంబ సభ్యులు కూడా ఎంబారెస్ అయ్యారు. అది వాళ్ళ మానసిక స్థితి. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ సర్దార్ కాబట్టి ఆయనే మా పార్టీ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత సోనియా గాంధీ ద నోబెల్ లీడర్. ఆవిడ ఎప్పుడూ పాలిటిక్స్ చాలా క్లీన్ గా ఉండాలనుకుంటారు. మేబీ షీ థింక్ ప్రజల పర్సెప్షన్ ఎప్పుడూ నాకు టికెట్ ఇవ్వడం మర్చిపోయినా ఒకవేళ అది ఇంప్రూవ్ అయి ఉండొచ్చు. కొంతమంది పంజాబ్ ప్రజలు ఇలా కూడా అనొచ్చు. ఇదంతా నేను మీడియా ద్వారానే అడిగాను, ఇది నాకు పార్టీ చెప్పలేదు. మానసికంగా కుంగిపోయాను. ఆ తర్వాతే అనుకున్నాను, ఎందుకని పాలిటిక్స్ ఈ విధంగా. నేను పాలిటిక్స్ లో గొప్ప వ్యక్తిని కాను. నేను సోనియా మేడంతో ఒకరోజు ఇలా చెప్పాను, మేడం, నేను బేసికలీ కాంగ్రెస్ మ్యాన్ కావడం వల్ల ఈ పార్టీలోకి రాలేదు. కాంగ్రెస్ మ్యాన్ ఐడియాలజీ ఏంటో నాకు తెలుసు. అందుకనే నేను ఇందిరాగాంధీజీ కోసం కూడా చేశాను. నేను సంజయ్తో ఉన్నాను, దెన్ రాజీవ్ కేమ్, దెన్ యూ హ్యాజ్ ఎ ఫ్యామిలీ కేమ్. నేను కాంగ్రెస్ ఫ్యామిలీ అని చెప్పుకోవడం కన్నా మీ ఫ్యామిలీ అని చెప్పుకోవడమే నాకు గొప్పగా ఉంటుంది అని. మీ ఐడియాలజీ నాకు చాలా ఇష్టం. కానీ ఒకప్పుడు ఆ పార్టీ ఎంబారెస్ అయిందో నేనది అంగీకరించగలను. దీనివల్లే మీరు మీ పార్టీకి ఎంబారెస్మెంట్ గా మారిపోయారా, లేదా మీ పార్టీకి ఇలా అనిపించిందా? జగదీష్ టైట్లర్ సజ్జన్ కుమార్ గారిని పోటీ చేయించారు, అందువల్ల వాళ్ళకి ఎంబారెస్మెంట్ గా ఉందా? పంజాబ్ లో పార్టీకి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండింది. ఇదే విధంగా ఇంతకు ముందు కూడా జరిగింది. వాళ్ళు నాకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు మొదటిగా ఢిల్లీ సీట్స్ కోల్పోయాం, తర్వాత పంజాబ్ సీట్స్ కోల్పోయాము. సో దానికి ఎలాంటి ఎఫెక్టు లేదు. ఒకవేళ అలా ఉన్నట్టయితే
సో ఢిల్లీ అప్పుడే గెలిచి ఉండాలి కదా. పంజాబ్లో సగం సీట్స్ అయినా వచ్చుండాలి. ఒక్క సీట్ కూడా రాలేదు కదా. అక్కడ ఢిల్లీలో ఓడిపోయారు. అక్కడ పర్సెప్షన్ కూడా లేదు. ఓట్లు సీట్లు వస్తాయి అంతే. ఒకవేళ లీడర్స్ ఇలా అనుకుని ఉండొచ్చు. ఒకవేళ ఈ విధంగా జరిగినట్టయితే నేను వద్దనుకునే వాళ్లకు ఇదొక అడ్వాంటేజ్ గా అవుతుంది. చాలా ఏళ్లుగా నేను పాలిటిక్స్ లో ఉన్నాను. నేను చాలా స్ట్రాంగ్ గా మారిపోయాను. కాబట్టి వాళ్ళు ఇది అవకాశంగా భావించొచ్చు. ఇలా జరగడం మంచి అయిందనుకున్నారేమో. ఒక విషయం, నేను వీక్ పర్సన్ని కాను. కానీ ఒక విషయం, నేను పార్టీలో ఎంతో కాలంగా ఉన్నాను, పనిచేస్తున్నాను. అందుకు పార్లమెంట్లో మెంబర్గా ఉండాల్సిన పనిలేదు. మీ పార్టీలోనే మిమ్మల్ని బయటికి పంపించడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఉన్నారని మీరు అంటున్నారా? ఇది నా అవకాశము, నా పర్సెప్షన్ మాత్రమే. ఇదంతా పర్సెప్షన్ మాత్రమే. నేనేమనుకుంటున్నాను అంటే, నాకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా నన్ను ఎందుకు పనిష్ చేస్తున్నారు అని. ఒకవేళ నాకు క్లీన్ చిట్ దొరకుంటే దానికొక అర్థం ఉంది. కానీ నాకు క్లీన్ చిట్ వచ్చింది, అందులో ఏమీ లేదు. కాకపోతే అందులో ఏదో నిగూఢ అర్థముంది. ఇంతవరకు ఒక కానిస్టేబుల్ కూడా మా ఇంటికొచ్చి నా గురించి ఏమీ అడగలేదు. ఒక్కసారి కూడా నన్ను స్టేషన్కు రమ్మని చెప్పలేదు. నో క్వశ్చనే లేదు. ఇలా చూడండి, నా దగ్గర పాత న్యూస్ పేపర్స్ ఉన్నాయి. చూడండి, 91 న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా పాతబడిపోయాయి. అప్పుడే ఈ న్యూస్ బయటకు వచ్చింది, కీప్ సదర్న్ టైట్లర్ అవుట్, డిమాండ్ అమరీందర్. ఆ తర్వాత ఆ టైంలో 91లో ఏమన్నారంటే, దీనికి పంజాబ్లో పార్టీ విల్ పే ద ప్రైస్. రిఫ్ట్ ఓవర్ సజన్ టైట్లర్ డిలేస్ కాంగ్రెస్ లిస్ట్. ఇది 91 విషయం. తర్వాత 98లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా డోంట్ గివ్ టికెట్ టు టైట్లర్, అకాలీ టు క్యాంపెయిన్ అగేన్స్ట్ టైట్లర్. టైట్లర్ గారికి టికెట్ ఇచ్చి సిక్ వాళ్ళ గాయాల్ని పెద్ద చేశారు. సో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా సరే అప్పుడు అకాలీ బీజేపీ వాళ్ళు చెప్పిన విషయమే వేరే. కానీ మీ పార్టీ వాళ్ళే అమరీందర్ సింగ్ గారు ఇలా చెప్పారే. మేబీ ఈ టాక్ పంజాబ్లో వచ్చిండొచ్చు. కానీ తర్వాత రిజల్ట్ ఏమైంది? నథింగ్. వాళ్ళకి ఎలాంటి లాభం చేకూరలేదు. అంటే వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళు చెప్పింది తప్పని అర్థం. విషయాన్ని మీ పార్టీ ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడానికి ఎందుకు అర్థమయ్యేలా చేయాలి? జరిగింది తెలియదా? నేను ఆ పని చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. టికెట్ కట్ చేసాకే కదా ఇది తెలిసింది. అలా చూస్తే నేను 3 సార్లు గెలిచాను 94 తర్వాత. చాలా చాలా పెద్ద మార్జిన్లో గెలిచాను. అకాలీసులంతా ఎంతో ప్రయత్నం చేశారు. బాదల్ ఢిల్లీకి వచ్చి కూర్చున్నారు. ముందు రోజు ఖురానా మొండిపట్టు పట్టారు. అద్వానీ నాకు వ్యతిరేకంగా 20 మీటింగ్లు జరిపించారు. వాజ్పేయి కూడా నాకు వ్యతిరేకంగా మీటింగ్లు చేశారు. కానీ ప్రజలు అతన్ని రిజెక్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి? ఇక్కడ పబ్లికే సుప్రీం. ఈ రోజుకి నేనేదైనా చెయ్యాలి అంటే అది ప్రజలే డిసైడ్ చెయ్యాలి. అలాగే నేనొక వాగ్దానం చేస్తున్నాను. ఒకవేళ నేను గెలవలేదు అంటే నా లైఫ్లో పాలిటిక్సే వదిలేవాణ్ణి. ఎందుకంటే ప్రజల ఉద్దేశం ఏమిటంటే ఆయన పని చేస్తారు, ప్రజల కోసం చేస్తారు అన్న మంచి అభిప్రాయం. 2005లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో మీరు మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఈ సిబిఐ క్వశ్చన్స్ ని రైజ్ చేశారు. అప్పుడు నానావతి రిపోర్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించారు. తర్వాత ఏమన్నారంటే, దీన్ని సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, సిబిఐ నుంచి మీకు క్లీన్ చిట్ వస్తే మిమ్మల్ని రీఇన్స్టేట్ చేస్తానన్నారు. మేబీ అది తప్పు కూడా అయి ఉండొచ్చు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చాక కూడా రీ-ఎలక్షన్ పెట్టినప్పటికీ. అయితే మంత్రి అవడానికి బదులు సిబిఐ అంతా లేదు. నానావతి కూడా అదే చెప్పడం జరిగింది. నేను గిల్టీ అని వాళ్ళు చెప్పలేదు. ఇదే విషయం నానావతి ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. కమలా జగదీష్ టైట్లర్ క్లీన్. ఎవరేమనుకుంటే ఏంటి, 3 నెలల్లో నానావతి చెప్పింది కదా, అఫిడవిట్ ని మీరు ఎంక్వైరీ చేయండి, అంతేకాని వీరిని మాత్రం కాదని. ఒకవేళ అఫిడవిట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఈయన బుక్ చేయండి. ఇక సిబిఐ మాత్రం అప్పుడు ఏం చేయగలుగుతుంది? సిబిఐ నుంచి ఇంతకు మించి మనం ఏం ఎదురు చూడగలుగుతాము? నా మీద ఏదైనా పుకార్లు ఎవరియాలంటే పార్టీ నాయకుడిని అడగలేదా, సార్ మీరు ఇదంతా ఎలా నమ్మారు? నేను చాలా డిసిప్లిన్ కలిగిన వ్యక్తిని. నా పార్టీని నేనెప్పటికీ క్వశ్చనింగ్ చెయ్యను. ఐ నెవర్. నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే నేను అడిగాను. దెన్ ఐ సెడ్ పార్టీ సుప్రీం, సోనియా ఇస్ సుప్రీం. సోనియా గాంధీ ఈజ్ ఎ వెల్ పొలిటికల్ లీడర్. నేనింతవరకు ఎంతో మందిని చూశాను. ఢిల్లీలో పొజిషన్ హోల్డ్ చేసిన వాళ్ళంతా నాకంటే కూడా బోల్డ్ అయిన వాళ్ళు, లాయల్ గా ఉండే వాళ్ళు ఎవరు లేరు. లాయల్టీ టు ద లాస్. నేను నా కుటుంబాన్ని కూడా పట్టించుకోను. కానీ సోనియా గాంధీ గారి కుటుంబం గురించి ఏమీ అనను. నాది అలాంటి వ్యక్తిత్వము. నేను ఒక్కడిని మాత్రమే ఇందిరాగాంధీ గారికి సర్వ్ చేశాను. నేను ఒక్కడిని మాత్రమే 4 ప్రధానమంత్రులకు సర్వ్ చేశాను. ఇందిరాగాంధీకి సర్వ్ చేశాను. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ. ఆ తర్వాత విషయానికొస్తే రాహుల్ ఆల్సో. ఎవరూ దీన్ని కాదనలేరు, ఎందుకంటే ఇందులో అంత లాయల్టీ ఉంది కాబట్టి. ఈ దేశంలో ఎవరొచ్చి ఏం చెప్పినా వాళ్లతో నేను ఈ విషయం వాదించగలను. కానీ వాళ్ళు నన్ను బ్లేమ్ చేశారంటే వాళ్ళని నేను ఏమీ అనలేను. నన్ను నేను బ్లేమ్ చేసుకుంటాను. ఈ కాలంలో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకరిని మంత్రి పదవి నుంచి తొలగించావంటే, ఒకరికి లోక్సభ టికెట్ ఇవ్వకపోతే పార్టీ వదిలేసి వెళ్ళడానికి వాళ్ళకి 1 నిమిషం కూడా పట్టదే. విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. లాస్ట్ టైం నా టికెట్ డెనీ చేసినప్పుడు ప్రమోద్ మహాజన్, గాడ్ బ్లెస్ హిమ్, ఆయన ఇప్పుడు లేరు.
ఆయన నాతో ఏమన్నారంటే పంజాబ్ లీడర్ ఎవరు లేరు కాబట్టి నువ్వు వచ్చేయి అన్నారు. ఇది ఫాల్స్ అని అందరికీ తెలుసు. లీడర్స్ అడిగితే మీకు ఈ విషయం తెలిసిపోతుంది. ఇప్పటి కూడా నన్ను ఎంతో మంది వచ్చి మీట్ అవుతున్నారు. నేను వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు. వాళ్ళు నాతో మీరు క్లీన్ కాబట్టి జాయిన్ కమ్మన్నారు. నేను నాన్సెన్స్ అన్నాను. ఈ పార్టీ నాకు తల్లి లాంటిది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా సరే నాలో కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తుంది అని. దట్ ఈస్ ద వే ఐఎమ్. అదే నా మనస్తత్వం. మీరు మీడియా గురించి చెప్పారు, కానీ మీడియా వాళ్ళు మీ గురించి చాలా విషయాలు చెప్పారు. మీరు కూడా మీడియా గురించి చాలా విషయాలు మాట్లాడారు. ఆ ఆరోపణలే నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జగదీష్ టైట్లర్ గారిని మనం అడిగి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన మీడియా రిలేషన్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. మీడియా ఈయనకి అన్యాయం చేసిందని మనం అడిగి తెలుసుకుందాం. వెయిట్ చేయండి. నేనొక విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా చేసింది ఎవరో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మై లైఫ్. నాకు సీట్ కోసం అని కాదు, ఢిల్లీలో నేను ప్రశాంతంగా జీవించాను. ఆప్కి అదాలత్లో మనం ప్రశ్నలు అడుగుతున్నది, కేసు నడుపుతున్నది కాంగ్రెస్ లీడర్ జగదీష్ టైట్లర్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఆయన మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జగదీష్ టైట్లర్ గారి మీదున్న ఆరోపణ. ఆయనకి ఏర్పడిన ఈ పరిస్థితికి ఆయన మీడియానే బ్లేమ్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీడియా వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసి కావాలనే మీ మీద నిందలని వేశారు అని? విషయం ఏమిటంటే నెగటివ్ విషయాలు వచ్చినప్పుడు వాటిని చెప్పకుండా ఉండే అధికారం మీడియాకుంది. బట్ వాళ్లకు మరొక వెర్షన్ కూడా ఉంది. నా పూర్తి సమాచారం వాళ్ళకు అందివ్వాలి. అలాగే పబ్లిక్ డిసైడ్ చేస్తారు. నా వర్షన్ నేనెప్పుడూ ఇవ్వలేదు. ఆధారాలతో, కోర్టు స్టేట్మెంట్ తోటి నా ఆధారాలన్నీ, కోర్టు పేపర్స్ తీసుకువెళ్లి, సిబిఐ ఆధారాలన్నీ తీసుకువెళ్లి వాళ్లకు అందజేశాను. ఆ తర్వాత నా వెర్షన్ చెప్పాను. అయినా సరే వాళ్ళందులో రాయలేదు. నేను చెప్పిన దాని గురించి రాయలేదు అంటే దాని గురించి నేనేమనగలను? ఎప్పుడు నా గురించి చెప్పినా సరే 84లో తగలబడిన ఇల్లు చూపించినప్పుడు చనిపోయిన ప్రజల్ని చూపిస్తారు. ఏ వ్యక్తి అయినా 29 ఏళ్ల ముందుగాని, 25 ఏళ్ల ముందుగాని, ఒక కుర్రాడు 3 ఏళ్లు గాని, 18 ఏళ్లు గాని, 18 ఏళ్ల తర్వాత చూడండి. దాదాపు 2 జనరేషన్స్ పుట్టినా కూడా ఆ సంఘటన చూడడం జరగలేదు. కానీ ఆ 2 జనరేషన్స్కు నా గురించి వాళ్లకు చాలా చెడుగా చూపించడం జరిగింది. నా పేరు కూడా వాళ్లకు తెలియదు. ఇదంతా చూశాక నా కూతురు అడిగింది, నాన్న ఇదంతా నిజమా అని. నిజంగానే మీరింతమందిని చంపారా అని అడిగింది. అప్పుడు నాకేమనిపించిందంటే నా కూతురే నన్ను ఇలా అడిగితే మరి వాళ్ల పిల్లలు అడగరా ఏంటి? ఆ తర్వాత ప్రతిరోజు చూపిస్తారు విలన్స్ను చూపించినట్టుగా. ఎంత దారుణంగా చూపిస్తారంటే చూస్తేనే అసహ్యం వేస్తుంది. నేనేమంటానంటే అబద్ధం నాతో జోడించి నేనేమంటానంటే జరిగింది చాలా దారుణమైన సంఘటన మాత్రమే. హ్యుమానిటీలో ఒకానొక సమయంలో హిట్లర్ మాత్రమే ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే ఇక మోదీ టైంలో గుజరాత్లో కూడా ఇలా చేశారు. మీరు నన్ను అటాచ్ చేస్తే ఎలాగా? యాక్చువల్గా ఎవరు చేశారో వాళ్ళని చేయండి. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎనివే నేను చాలా కష్టపడుతున్నాను. ఇక్కడ రేఖ అనేది ఉంటుంది కదా, తలరాతని, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతకుమించి వేరే మార్గం లేదు. చాలా మంది అసలు ఏమన్నారంటే కాన్ఫరెన్స్ లో ఒక జర్నలిస్ట్ చిదంబరం గారి మీద షూ విసిరేయకుండా ఉండుంటే ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదన్నారు. అవునా? అవును, ఆ విషయం మాత్రం నిజమే. ఎందుకంటే సిబిఐ దీని గురించి తప్పకుండా ఎంక్వైరీ చేసి తీరాలి. ఎవరైతే విసిరారో టెలివిజన్ వెనకాలే ఉంది, కానీ ముందు మాత్రం ఎవరూ లేరు. వాళ్ళు షూని మాత్రమే షూటింగ్ చేస్తున్నారు. మిగతా టెలివిజన్స్ అన్ని ఎలక్ట్రానిక్వి, అవి షూట్ చేయలేదు. వాళ్ళెవరూ తీయలేదు, కేవలం ఒకటే తీసింది. 15 నిమిషాల్లో సిబిఐ రెడీ చేసి అందరికీ ఇస్తున్నారు. ఎవరు ఫోన్ చేశారని వాళ్ళ టెలిఫోన్ చూడండి. ఎవరు ఫోన్ చేశారు, వాళ్ళకు డబ్బులు ఎలా వచ్చాయి, ఇదంతా ఎందుకు చేశారన్నది, ఇంకా చిదంబరాన్ని ఎందుకు కొట్టారు అని. కొట్టింది కూడా పక్క నుంచి. జార్జ్ బుష్కు వచ్చినప్పుడు నేరుగా మొహం మీద పడింది. ప్రెసిడెంట్ ఆఫ్ కొరియా కూడా నేరుగా మొహం మీద పడింది. వీళ్ళేమి తీసుకుని సైడ్ నుంచి కొట్టారు. షూని ముందే తీసి పెట్టుకున్నారు. ఇక మీడియా అంతా వచ్చి దాన్ని షూట్ చేస్తూ ఉన్నారు. ఆ కెమెరా ద్వారానే షూ అక్కడికి వెళ్ళాలి. వైనాట్? అక్కడ 99 కెమెరాస్ ఆన్లో ఉన్నాయి. ఏం అవి ఫోటో తీయలేదే, కేవలం ఇది మాత్రమే తీసింది? అదేంటో 300 వాటి పేర్లు కూడా నాకు తెలియదు. కానీ నేను వాటి ఓనర్ని తెలుసుకోవాలి. ఇది చేసింది ఎవరని, దీని ద్వారా అది బయటికి రావాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇందులో మర్మం ఉన్నట్టు మీకు అనిపించట్లేదా? ఖచ్చితంగా ఇందులో మర్మం ఉంది. ఎందుకంటే ముందే షూని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అసలు సాధ్యం కాదనే అంటాను. ఇట్స్ నాట్ నథింగ్ బీట్. ఆయన ఇక్కడి రిపోర్టర్ కాదు, ఆయన బయట రిపోర్టర్. నాట్ ఓన్లీ ఏఐసిసి. మీకు తెలుసు జర్నలిస్ట్, ఒక్కొక్క ఏఐసిసికి డెలికేటెడ్ పవర్ కూడా ఉంటుంది. కొద్ది మంది మాత్రమే ఏఐసిసికి వెళ్తారు. హీ వాజ్ నాట్ ఈవెన్ దేర్. నేను మీకు ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను. మీడియాలో ఏ ఎడిటర్ అయినా సరే ఈ విషయాన్ని అప్రూవ్ చేయలేదు. అదొక తప్పుడు విషయం కదా. ఖచ్చితంగా ఇది తప్పనే చెప్తాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఎవరైనా అలా షూ విసరడం అనేది, కానీ దాని వెనక ఒక మర్మం ఉన్నదనేది ఫస్ట్ టైం వింటున్నాను.
నేనొక విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా చేసింది ఎవరో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మై లైఫ్. నాకు సీట్ కోసం అని కాదు, ఢిల్లీలో నేను ప్రశాంతంగా జీవించాలి. నాకు ఫ్యామిలీ ఉంది. నా స్కూల్లో లెక్కలేనంత మంది ఆడపిల్లలు మగపిల్లలు చదువుకుంటున్నారు. వాళ్లకు ఎలాంటి ఇంప్రెషన్ వస్తుందో ఆలోచించండి. సహజంగా ఇలాగే చేస్తుంటారు. ఒకవేళ ఎవరికైనా టికెట్ దొరకపోతే మీ వైఫ్కి ఇస్తారు లేదా మీ పిల్లలకి ఇస్తారు. అలాంటి ఆఫర్ మీకేం రాలేదా? నేను నా ఫ్యామిలీకి ఇచ్చినట్టయితే మరి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి? కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలే ఇస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఉంటాను. నేను మిమ్మల్ని చాలా రకాల ప్రశ్నలు అడిగాను. అన్నిటికీ మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. మీరు చెప్పినవన్నీ కూడా ప్రజలకి చూపించడానికి ప్రయత్నిస్తాం. ప్రజలే డిసైడ్ చేస్తారు. కానీ ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జి అయిన వినోద్ శర్మ ఈ కేసు గురించి ఏం తీర్పిస్తారో మనమందరం విందాం బ్రేక్ తర్వాత. నేను ఎమోషనల్గా చాలా బలహీనంగా ఉంటాను. నేను దుఃఖాన్ని ఎక్కువగా భరించలేను. కానీ మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ లీడర్ జగదీష్ టైట్లర్. మనం ఆయన ఏమడిగామంటే 84లో ఆయన మీద జరిగిన అల్లర్ల ఆరోపణల గురించి అడిగాం. అలాగే మనం ఆయన పార్టీ ఆయన్ని ఎంబారెస్మెంట్ అయిన విషయం గురించి కూడా అడిగాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ వినోద్ శర్మ గారి తీర్పేంటో మనమందరం విందాం. టైట్లర్ సార్ తన కేసుని చాలా చక్కగా వాదించారు. ఇంకా దీన్ని చూసినట్లయితే ఇది ముమ్మాటికి నిజమే. సిబిఐ ఈయన కోసం క్లీన్ షీట్ని పంపించింది. అది కోర్టు నిర్ణయిస్తుంది. మేమేమనుకుంటున్నామంటే ఈయనకి న్యాయం దక్కుతుంది. ఈయన ప్రస్తావన ఏంటంటే నిజంగానే నిజం అనేది ఉంటే ప్రతి ఒక్కరికి కూడా నిజం అనేది ఉంటుంది. ఆయన ఈరోజు నాకేమనిపిస్తుందంటే ఈయన యొక్క నిజం అనేది మిగతా వాళ్ళ నిజానికంటే చాలా పెద్దది. ఇంకా దీనివల్ల కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అదే తనకి సరైన తీర్పు అవుతుంది. ఇంకా 28వ తారీఖు కూడా చాలా దూరంలో లేదు. త్వరలోనే మీకు ఒక ముగింపు దొరుకుతుంది. మీ కొత్త జీవితంలో మీరు బాగా బాధపడుతున్నారు. కానీ నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. అదే మీ నాయకుడు ఇంకా మీ పొలిటికల్ పార్టీ చాలా టార్చర్ని అనుభవించింది. ఇంకా మీ నాయకులలో ఎవరు కూడా ఇలా పబ్లిక్ ముందు ఏడిచిందే లేదు. సో ఎప్పటికీ మీరు కూడా పబ్లిక్ ముందు ఏడవకండి. ఎందుకంటే ఒకవేళ నాయకుడే ఏడుస్తుంటే ఇంకా ప్రజలందరూ ఎక్కడికి వెళ్తారు? ఇటువంటి చోట్ల మీరు స్ట్రాంగ్గా ఉండాల్సిందే. నేను ఎమోషనల్గా చాలా బలహీనంగా ఉంటాను. నేను దుఃఖాన్ని ఎక్కువగా భరించలేను. కానీ మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నాను. ధన్యవాదాలు. ఇవాళ ఆప్కి అదాలత్లో ఈ కేసులో జగదీష్ టైట్లర్ గారికి ఆయన మనసులో ఉన్న మాట చెప్పే అవకాశం దొరికింది. ఇప్పటి వరకు ఈ ఎవిడెన్స్ ని మనం ప్రజలకి తీసుకెళ్లలేకపోయామన్న బాధ ఆయనకు ఉండేది. ఇప్పుడు ఇక బాధ ఉండదు. అసలైన తీర్పేంటో ఈ న్యాయస్థానం ఇస్తుంది. అందరూ దాన్ని గౌరవిద్దాం. ఆ న్యాయస్థానం తీర్పు కోసం మనమందరం వేచి ఉందాం. ఇప్పుడు ఈ నిర్ణయం ప్రజల చేతిలోనే ఉంది. ప్రజలే పెద్ద న్యాయస్థానం. ఈయన మీద తప్పుందా లేదా అనేది మీరే నిర్ణయించాలి. ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.